నమస్కారం. మాఘమాసం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో బహుళపక్షంలో చతుర్దశి నాడు అర్ధరాత్రి సమయంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు. మహాశివరాత్రి పర్వదినం రాబోతున్న తరుణంలో మహాశివరాత్రికి ముందు వచ్చే గురువారం చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికి అధిష్టాన దేవతలు ఉంటారు. గురువారానికి అధిపతి నవగ్రహాల్లో గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు. కాబట్టి మహాశివరాత్రికి ముందు వచ్చే గురువారం సందర్భంగా శివార్చన చేసిన, శివమంత్రం చదివిన, శివనామస్మరణ చేసుకున్న శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అయితే శివపూజ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలని శివమహాపురాణంలో చెప్పారు. శివపూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే తక్షణ ఫలితాలు రావాలంటే పార్థివలింగానికి అర్చన చేయండి, పార్థివలింగానికి అభిషేకం చేయండి. కలియుగంలో పార్థివలింగార్చన అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అంటే మట్టితో శివలింగం తయారు చేసుకొని అలా మట్టితో చేసిన శివలింగానికి అర్చన కానీ అభిషేకం కానీ చేసి ఆ తర్వాత దాన్ని నీళ్లలో వదిలిపెట్టడం లేదా ఎవరు తొక్కని చోట మొక్కల్లో వేయటం ద్వారా శివానుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మాఘమాసంలో నదీ స్నానం చేసి శివుణ్ణి పూజిస్తే చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి. నదీ స్నానం చేయటం వీలు కాని వాళ్ళు ఏదైనా పుణ్యనదీ జలాన్ని మీరు స్నానం చేసే నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. దానివల్ల కూడా శివానుగ్రహం కలుగుతుంది. ఈశ్వరుణ్ణి పూజించే వాళ్ళు ఎవరైనా సరే తెలుపు రంగు వస్త్రాలు ధరించి శివపూజ చేయండి. తెల్లటి పుష్పాలతో ఈశ్వరుణ్ణి పూజించండి. పరమేశ్వరుడు శ్వేతవర్ణంలో ఉంటాడు. తెలుపు రంగు అంటే ఆయనకు ప్రీతిపాత్రం. కాబట్టి తెల్లటి వస్త్రాలు ధరించడం, తెల్లటి పుష్పాలతో పూజ చేయటం ద్వారా శివానుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. సంపంగి, మొగలి తప్ప ఏ పుష్పాలతోనైనా ఈశ్వరుణ్ణి పూజించండి, శివుడు వెంటనే అనుగ్రహిస్తాడు. అలాగే శివపూజ చేసేవాళ్ళు భస్మధారణ తప్పనిసరిగా చేయాలి. అయితే భస్మధారణ అనేటటువంటిది ఎలా చేయాలో కూడా మనకి శివమహాపురాణంలో చెప్పారు. పురుషులైతే తడి విభూతిని ధారణ చేయాలి, స్త్రీలైతే పొడి విభూతిని ధారణ చేయాలని మనకు పురాణ ప్రమాణం కూడా ఉంది. అయితే విభూతి ధారణ చేసేటప్పుడు పురుషులందరూ కూడా త్రిపుండ్రములు ధరించాలి. అంటే 3 విభూతి రేఖలు ధారణ చేసి శివార్చన చేయాలి. విభూతిని ఎక్కడ ధరించాలంటే నుదుటి మీద ధరించాలి, వక్షస్థలం మీద ధరించాలి, భుజాలకు ధరించాలి. మోకాళ్లకు పైభాగంలో ఎక్కడైనా సరే విభూతి ధారణ చేసి ఈశ్వర పూజ చేస్తే శివానుగ్రహం కలుగుతుందని శివమహాపురాణంలో చెప్పారు. అలాగే తప్పనిసరిగా గంధం రాసిన మారేడు దళాలతో శివార్చన చేయండి, శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. పరమేశ్వరుడికి తెల్లటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి, కొబ్బరి నైవేద్యంగా సమర్పించండి. పరమశివుడికి తెలుపు అంటే ప్రీతిపాత్రం కాబట్టి తెల్లటి అన్నం నివేదించిన, కొబ్బరి నివేదించిన శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే శివుడికి ఇష్టమైనటువంటి నైవేద్యాల గురించి కూడా శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో చెప్పారు. కొబ్బరికాయ ముక్కలు, అరటిపండ్ల ముక్కలు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం. వండని పదార్థాల్లో ఇవన్నీ ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రం. వండిన పదార్థాల్లో అయితే పాయసాన్నము, పులిహోర, దధ్యోజనం ఇవి ఈశ్వరుడికి ప్రీతిపాత్రం. వీటిలో ఏవైనా ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తే శివుడు అనుగ్రహిస్తాడు. అలాగే ఈశ్వరుడి దగ్గర దీపారాధన చేసేటప్పుడు మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించండి. అలా చేస్తే శివుడు చాలా తొందరగా అనుగ్రహిస్తాడు. ఏ నూనెతో అయినా దీపారాధన చేయవచ్చు. అయితే ఏ నూనెతో దీపం పెట్టినా ఒక్క చుక్కైనా ఆవు నెయ్యి వేయండి. ఆవు నెయ్యి దీపంలో వేసి ఈశ్వరుడి దగ్గర శివుణ్ణి పూజించినట్లయితే శివుడు చాలా సులభంగా అనుగ్రహిస్తాడని కూడా శివమహాపురాణంలో చెప్పారు. అలాగే పసుపు కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తే భార్యాభర్తల మధ్య ఐక్యత పెరుగుతుంది, ధనపరంగా ప్రయోజనాలు చేకూరుతాయి. కుంకుమ కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే కుటుంబం కలిసిమెలిసి ఉంటారు. ఆధునిక కాలంలో తల్లిదండ్రులు, పిల్లలు అందరూ విడివిడిగా ఉంటున్నారు. తల్లిదండ్రులు ఒక చోట, సంతానం ఒక చోట ఉంటున్నారు. అందరూ కలిసిమెలిసి ఉండాలంటే కుంకుమ కలిపిన నీళ్లతో శివాభిషేకం చేయండి. ఇలా ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటిస్తూ శివపూజ చేసినట్లయితే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శివుడికి అభిషేకం చేసేవాళ్ళు నమక చమకాలతో అభిషేకం చేయాలి. అయితే నమక చమకాలు మొత్తం వేద ప్రమాణంగా చదువుకోలేని వాళ్ళు ఏం చేయాలి? నమకంలో ఒక అద్భుతమైన మంత్రం ఉంటుంది. ఆ ఒక్క మంత్రంతో శివుడికి అభిషేకం చేస్తే నమక చమకాలు మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మంత్రం మనకు నమ్మకంలో కనిపిస్తుంది. ఈ ఒక్క మంత్రం చదువుతూ అభిషేకం చేసినా, నమక చమకాలు చదువుతూ అభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది. ఈ మంత్రం కూడా చదవలేని వాళ్ళు ఏం చేయాలి? శివాయ గురవే నమః,
పరమేశ్వరుణ్ణి గురుస్వరూపంగా భావిస్తూ శివాయ గురవే నమః అనుకుంటూ అభిషేకం చేయండి. శివుడు అద్భుతంగా అనుగ్రహిస్తాడు. అందులోనూ మహాశివరాత్రికి ముందు వచ్చే గురువారం కాబట్టి శివాయ గురవే నమః మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేసిన పరమేశ్వరుడు పరమానంద భరితుడు అవుతాడు. కాబట్టి మీరు చదవగలిగితే మాత్రం నమ్మకంలో చెప్పబడిన ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అనే మంత్రం చదువుకుంటూ అభిషేకం చేసుకోండి. ఈ మంత్రం చదవలేని వాళ్ళు మాత్రం శివాయ గురవే నమః అనే మంత్రం చదువుకుంటూ అభిషేకం చేసుకున్న శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. స్వస్తి.